చంద్రబాబు కుట్రలు భగ్నమై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కేంద్రం దిగివచ్చింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని కేంద్రం అభిప్రాయపడింది. అనుమతులు ఇవ్వాలంటే జీడబ్ల్యూటీటీ అవార్డు పరిశీలించాల్సి ఉందని వివరించింది. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసీని సంప్రదించడం తప్పనిసరని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టు జీడబ్ల్యూడీటీ అవార్డుకు వ్యతిరేకమంటూ ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విజయం సాధించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ జలదోపిడిపై బీఆర్ఎస్ పార్టీ జంగు సైరన్ ఊరింది. ఏదైతే పోలవరంతో పాటు బనకచెర్లకు సంబంధించి గోదావరి నీటిని అక్రమంగా తరలించుకు వెళ్లాలని చెప్పేసి ఏదైతే చంద్రబాబు కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఈ ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం ప్రారంభం చేసింది. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దీనిపై సవివరంగా తెలంగాణ ప్రజానీకానికి వివరించారు. ప్రజానీకానికి వివరించడమే కాకుండా జలదోపిడి విషయంలో వెనక్కి తగ్గలేదు. గత జలసాధన నాడు ఉద్యమ సమయంలో జలసాధన ఉద్యమం ఏ విధంగా అయితే ప్రారంభించామో తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా అదే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా దీనిపై అనేక సందర్భాల్లో పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగా ఇవాళ ఏదైతే బనకచెర్ల పోలవరం అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ బనకచెర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయన్న నిపుణుల కమిటీ అనుమతి ఇవ్వాలంటే చెప్పండి. అభ్యంతరాలు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరాలు, అంతేకాకుండా బనకచెర్ల అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ అనేక అభ్యంతరాలు వచ్చాయని కూడా ఈ సందర్భంగా కేంద్ర నిపుణుల కమిటీ తెలిపింది. అనుమతులు ఇవ్వాలంటే ఖచ్చితంగా జీడబ్ల్యూడీటీ అవార్డు పరిశీలించాల్సి ఉందా ప్రాజెక్టుపై జీడబ్ల్యూడీటీ అవార్డు వ్యతిరేకమంటూ ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కమిటీ నివేదికలో తెలిసింది. ఏదైతే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు సిడబ్ల్యూసీకి అనేక రకాలుగా లేఖలు రాయడమే కాకుండా అనేక వేదికలపైన కూడా బనకచెర్ల ప్రాజెక్టు కలిపే తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించదు. తెలంగాణకు జరిగే నీటి దోపిడీని కూడా ఇవాళ ఆంధ్ర దోపిడీ ఏ విధంగా చేసుకో మొదటి నుంచి కూడా నడుంబిగించింది. అందుకు అనేక సందర్భాల్లో కూడా గత ప్రాజెక్టుల వివరాలను గతంలో సాధించిన విజయాలతో పాటు ఈ బనకచెర్ల కలిసి ఏ విధంగా నష్టపోతామనే అంశాన్ని కూడా పదే పదే తెరపైకి తీసుకొచ్చి యావత్ దేశంలోని కేంద్ర జలశక్తి మంత్రి శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా లేఖలో పేర్కొంటూ వాళ్ళ ఆ విజయం సాధించడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏపీ జలదోపిడికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఈ అనుమతుల విషయంలో కావచ్చు, మరో ఈ బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఇప్పటికైనా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన కేంద్రం అనుమతులు ఇవ్వాలని పేరు చెప్పడం అని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమి చెప్తున్నాయి, నీటి రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా బనకచెర్ల ద్వారా అన్యాయానికి, తెలంగాణ నీటి జలదోపిడికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు ఖచ్చితంగా సిడబ్ల్యూసీ అనుమతి, జీడబ్ల్యూడీటీ అవార్డు సంబంధించిన తీర్పు తర్వాతే దీనిపై అనుమతులు పరిశీలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఏపీ జలదోపిడికి అయితే ఒక బ్రేక్ పడింది. చంద్రబాబు కుట్రలు పటాపంచలు అనుకోవచ్చు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా ఆలోచించి భవిష్యత్తులో
కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపైన ఉన్నట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యూష, ఎస్లీ వీళ్ళు చెప్పండి, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంటే ఎప్పటికైనా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుంది అనే దానికి ఇదే నిదర్శనం. దీనిపై ప్రజలు కూడా స్పందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్ తో ఆనాడు ఉద్యమం ప్రారంభించారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న 10 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకాలపైనే ఫోకస్ చేస్తూ ముందుకెళ్లిన విషయం కొన్ని సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జలదోపిడి విషయంలో ఇప్పటికప్పుడు అప్రమత్తం చేసిరు తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ రైతుల్ని. ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ నీటి దోపిడికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ సందర్భంగా ఏపీలో ఉన్న చంద్రబాబుకు సహకరిస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా లింకేజ్ ఏదైతే రివర్ లింకేజ్ జరిగితే ఖచ్చితంగా గోదావరి నీటి వాటాను తెలంగాణ ప్రభుత్వం కోల్పోతుంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రావాల్సిన నీటి హక్కులు రాకుండా పోతాయని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు. ఏదో పెన్నా బేసిన్ కావచ్చు, కృష్ణా బేసిన్ కావచ్చు, గోదావరి బేసిన్ పెన్నా బేసిన్ తో అనుసంధానం బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తీవ్ర అన్యాయానికి గురవుతుంది, తీవ్ర నష్టం వాటిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే దీనిపై ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ఖచ్చితంగా తెలంగాణ నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర నీటి హక్కును ఏ విధంగా రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన వివరాలని వల్ల అదే ఏదైతే ప్రజెంటేషన్ ఉందో దాన్నే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా లేఖ రూపంలో రాయడం కావచ్చు, ప్రభుత్వానికి కూడా ఇవ్వడం ద్వారా కావచ్చు, వల్ల ఒక బ్రేక్ అయితే పడింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయంగా అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ, తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్పిన ఏదైతే అదే నిజమైంది. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఏపీ జలదోపిడికి అడ్డుకట్టే వేసేవారని లేదు కూడా వల్ల స్పష్టంగా తెలిసిపోతుంది. తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వల్లనే వల్ల మరొకసారి ఏపీ జలదోపిడికి అడ్డుకట్టపడ్డారన్న స్పష్టం చేస్తున్నారు. ప్రత్యూష, రైట్లీ విల్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.